లాజిక్ ప్రోలో మిడీ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఆర్పిజియేటర్లు కానీ కార్డ్స్ కానీ క్రియేట్ చేసినట్టయితే వాటిని ఏ విధంగా మనం మిడీస్ కింద కన్వర్ట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లాజిక్ ప్రోలో ఏదైనా ఒక కార్డ్ని ఈ విధంగా మీరు క్రియేట్ చేసినట్టయితే సో ఇక్కడ మనం మిడీ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి కార్డ్ ట్రిగ్గర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి. సో వీటిని మనం రికార్డ్ చేసుకోవాలనుకుంటే దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది ఈ చివర. దీన్ని మనం క్లిక్ చేసుకొని రికార్డ్ మిడీ టు ట్రాక్ హియర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని సేమ్ నోట్స్ని నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. సో నేను సింగిల్ క్లిక్ చేసిన ఆటోమేటిక్గా ఈ యొక్క ఫీచర్ వల్ల ఏంటంటే ఇవన్నీ మనకి ఈ విధంగా మిడీ రూపంలో వస్తున్నాయి అన్నమాట. సో ఈ యొక్క ఫీచర్ని అయితే మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. సో డిఫరెంట్ కార్డ్ ప్రోగ్రెషన్ కానీ ఆర్పిజియేటర్స్ని కూడా క్రియేట్ చేసుకొని వాటిని ఎడిట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ లాజిక్ ప్రో యూజర్స్కి షేర్ చేయండి.